రావాలమ్మా రావాలి, అందరూ కేఫ్కొచ్చి గేమ్ ఆడి వెళ్ళాలి. నాకు డబ్బులు రావాలి. రండి, వచ్చి సంతోషంగా గేమ్ ఆడి ఎంజాయ్ చేసి వెళ్ళండి. సో హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగానే ఉంటారులే నా వీడియోస్ చూసుకుంటూ. ఏదో అలా జోక్ చేసా ఫ్రెండ్స్. సో ఈ వీడియో వచ్చేసి పార్ట్ 2 అనమాట. పార్ట్ 1 చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, దాన్ని చూసాను అనమాట. దాన్ని చూస్తేనే మీకు ఇది అర్థమవుతుంది గేమ్ అనమాట. మనం లాస్ట్ వీడియోలో వచ్చేసి 4 ఆర్కేడ్ మిషన్స్ అండ్ కంప్యూటర్ని సెటప్ చేసాము. సో ఈ వీడియోలో చాలా చేయబోతున్నాను అనమాట. వీడియోని వచ్చేసి లాస్ట్ వరకు చూడండి, మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది మీకు. నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి, మంచి వీడియోస్, మంచి గేమ్స్ అయితే మీ ముందుకు తీసుకొస్తా. సో మరి ఇంకేంటి, మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. సో మనోడైతే లేచాడు, ఇప్పుడైతే టైం 8:30 అవుతుందన్నమాట. సో ఈరోజు వర్క్స్ అయితే తొందర కంప్లీట్ చేసేసుకుందాం మనము. సో మన కడుపు అయితే ఫుల్గానే ఉంది, ఇంకా ఏం తినని అవసరం లేదు. సో డైరెక్ట్గా మన ఇంటర్నెట్ షాప్కి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు మనం చాలా పనులు చేయబోతున్నాం. ఏంటి ఫ్రెండ్స్ ఇది, రోజు మెట్లు ఎక్కాలి దిగాలి అంటే కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. ఓనర్ అంకుల్, ఒక లిఫ్ట్ పెట్టియచ్చు కదా ప్లీజ్. లిఫ్ట్ కావాలారా నీకు? లిఫ్ట్ నీకు రూమ్ ఇవ్వడమే ఎక్కువ. ఏదో రోజు ఈ ఓనర్ అంకుల్ గాడిని లేపేయాలి. సర్లేండి, మనం షాప్ని ఓపెన్ చేద్దాం. సో ఈరోజు డస్ట్ అయితే ఎక్కువ లేదు. సో ఇంకేంది, ఎంజాయ్. అండ్ ఇంకోటి గాస్ మీకు చెప్పాలి, ఇక్కడ నేను ఆర్కేడ్ మిషన్స్ని అయితే ఇక్కడ పెట్టానమాట. అక్కడ ఉండే రూమ్లో నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసినాను అనమాట. ఎందుకంటే ఆర్కేడ్ మిషన్స్ని ఇక్కడ లైన్గా పెట్టేద్దాం. అండ్ ఇక్కడ లోపల అయితే కంప్యూటర్ సెటప్ని చేసిన చూడండి. సో నేనైతే మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నా. ఇంకేంటి లేటు, మనం అయితే ఈరోజు పనులు అయితే చేసేసుకుందాం. సో మీరు ఇంకోటి గమనించినట్లయితే సిపియూ అయితే చేంజ్ చేసిన, ఎందుకంటే అది పాత సిపియూ దొంగోడు ఎత్తుకెళ్ళిపోయిండు. సో కొత్తది పెట్టేసిన అనమాట. ఇప్పుడు మనం కేఫ్ని అయితే ఓపెన్ చేద్దాం. అందరు కస్టమర్స్ వచ్చేస్తారు ఇప్పుడు. సో అప్పటి వరకు మనం డస్ట్ అయితే ఉన్న డస్ట్ని క్లీన్ చేసుకుందాము. తెలుగు భాషలో నాకు నచ్చని పదం ఒకటే ఒక పదం, క్లీన్ చేయడం అనమాట. కానీ ఏం చేసాం గాయస్, క్లీన్ చేయడం అయితే తప్పదనమాట, మనకి కష్టాలు. సో కస్టమర్స్ అయితే రావడం అయితే జరుగుతుంది మెల్లమెల్లగా. సో మనమైతే మన కంప్యూటర్ని యూజ్ చేసి అమెజాన్ నుంచి ఆర్కేడ్ మిషన్స్ని అయితే ఆర్డర్ చేద్దాం అనమాట. సో కంప్యూటర్ అయితే ఆన్ అయిపోయింది. అమెజాన్ అండ్ ఆర్కేడ్ మిషన్స్ని ఎక్కువ ఎందుకు ఆర్డర్ చేస్తున్నా అంటే దాని వల్లనే ఎక్కువ కస్టమర్స్ అయితే వస్తున్నారనమాట. మనం పీసీ సెటప్లో అయితే నెక్స్ట్ వీడియోలో చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మొత్తం పీసీ సెటప్లే పెడతానమాట. సో నేను ఎప్పుడు తీసుకునే ఆర్కేడ్ మిషన్స్ని అయితే తీసుకుంటున్నా. సో అది తక్కువ బడ్జెట్లో ఉంటుంది. సో ఆర్డర్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. ఒకసారి మన షాప్ని అయితే చూడొచ్చు, కస్టమర్స్ అనేది ఇంక్రీజ్ అవుతారు మెల్లమెల్లగా, పైసలు వస్తున్నాయి అనమాట మనకి మెల్లమెల్లగా. సో చూడండి, హాయ్ హలో పట్టించుకోవట్లే గాయస్ వీళ్ళు. పోనీలేండి, మన షాప్కి అయితే వస్తున్నారు, అదే ఎక్కువ. సో ఇక్కడ చూడొచ్చు, ఈ రూమ్ మొత్తం ఖాళీ ఉంది. దీన్ని మొత్తం ఆర్కేడ్ మిషన్స్ తోటి మనం నింపేద్దాం. అప్పుడు ఇంకా కస్టమర్స్ అండ్ డబ్బులు కూడా ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. అండ్ మనం ఆర్డర్ చేసుకున్న ఆర్కేడ్ మిషన్ అయితే వచ్చి ఉంటుంది నాకు తెలిసి. సో బయటికి వెళ్ళి చూద్దాం దాన్ని. ఓకే, వచ్చేసింది. సో దీన్ని లోపల అయితే అరేంజ్ చేసేద్దాం జాగ్రత్తగా తీసుకెళ్ళి. అయినా నాకు ఒక డౌటు, ఇప్పుడు కంప్యూటర్ పీసీ అయినా ఇదే బాక్స్లో వస్తుంది, ఆర్కేడ్ మిషన్ అయినా ఇదే బాక్స్లో వస్తుంది. అయినా అట్లెట్లా పెట్టుంటారబ్బా, పోన్లే. సో మనమైతే ఆర్కేడ్ మిషన్స్ని ఒక లైన్లో అరేంజ్ చేస్తున్నాం అనమాట. అండ్ పెట్టగానే దీనికి ఫస్ట్ బోనియా ఎవరు చేస్తారు? ఓకే, అంకుల్స్ చాలా బిజీలో ఉన్నారు ఆడుకుంటూ గేము. సో ఇప్పుడు మనం కంప్యూటర్లో ఆర్కేడ్ మిషన్స్ని ఇంకా ఆర్డర్ చేద్దాం అనమాట. సో చూడొచ్చు, అమెజాన్ నుంచి ఆర్డర్ చేస్తున్నాం, మళ్ళీ అదే మిషన్ అనమాట. సో ఇంకా 2 ప్లేస్ అయితే అనుకుంటా ఆర్డర్ సక్సెస్ఫుల్లీ అనమాట. మనమైతే ఆర్డర్ చేసేసినాం. సో బయటికి వెళ్ళి చూద్దాం. బాయ్ అంకుల్స్, కంప్యూటర్స్ని ఆర్కేడ్ మిషన్స్ని చాలా ఎంజాయ్ చేసినట్టున్నారు. రేటింగ్స్ ఇవ్వరా మరి? సో రేటింగ్స్ అయితే ఇస్తారనమాట. సో మనం అయితే చెక్ చేద్దాం. ఇంకా ఆర్డర్ రాలేదు. చాలాసేపటి తర్వాత ఆర్డర్ అయితే వచ్చేసింది. ఈ దొంగడు చూడండి ఎట్లా దూరిపోయాడో. అప్పుడు కూడా మన మానిటర్ని అయితే దొంగతనం చేసేసిండు. వీని బేస్ బ్యాట్ తోటి హెడ్ షాట్ ఇచ్చేసాం. ఓకే, పాపం ఎందుకురా కుర్రోడానికి ఇవన్నీ, పక్కెళ్ళాడుకోమా. చదువుకునే వయసులో ఇదేనా నీ మమ్మీ నీకు నేర్పించిన సంస్కారం? సో ఇప్పుడు వీడు ఏం దొంగలించిండో చూడండి.
స్క్రీన్ని వీడు ఎందుకు దొంగలిస్తున్నాడు? స్క్రీన్ షాప్ పెట్టుకుంటాడేమో గాయస్. సో మరి ఇప్పుడు ఈ మానిటర్ని మనం ఎక్కడుందో అక్కడ పెట్టేద్దాం. ఓకే, డెస్క్టాప్ చూడండి మొత్తం చిందర వందర అయిపోయిందనమాట. సో అక్కడ పెట్టేద్దాం పక్కకి. చూస్తూ ఉండగానే మన ఆర్డర్ అయితే వచ్చేసింది. సో ఈ ఆర్కేడ్ మిషన్ని కూడా మనం అక్కడ ప్లేస్ చేసేద్దాం. ఇలాంటప్పుడే నెమ్మదిగా నడుస్తూ వెళ్ళాలి. సో దీన్ని అన్బాక్స్ చేసేద్దాం ఇక్కడ. ఓకే, ఇది ఇంకా పెట్టంగా ఇంకొక ఆర్కేడ్ మిషన్ అయితే పడుతుంది అనమాట ఇక్కడ. సో ఇంకొకటి కూడా పెట్టేద్దాం, మంచిగా సెటప్ అయిపోతుంది. సో కస్టమర్ అయితే చూడొచ్చు వస్తూ పోతూ ఉన్నారనమాట. సో ఫ్రెండ్స్, మనమైతే 3 ఆర్కేడ్ మిషన్స్ని ఆర్డర్ చేసి ఇక్కడ ప్లేస్ చేసేసాం అనమాట. సో చూడొచ్చు కస్టమర్స్ అనేది ఇంకా ఎక్కువ అయ్యారు. సో ఫ్రెండ్స్, మనమైతే అందరం వెయిట్ చేసిన టైం వచ్చేసింది. సో ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే చూడండి మీరే. ఎస్, మనమైతే ఈ రూమ్ని చేంజ్ అయిపోతున్నాం. డిజైన్స్ వాల్కి అండ్ ఫ్లోరింగ్ అవన్నీ అయిపోతున్నాం. సో వాల్కి వచ్చేసి నాకు ఈ బ్లూ కలర్ది నచ్చింది అండ్ పెట్టేసినాం అనమాట. సో ఫ్లోర్ విషయానికి వచ్చేస్తే ఏవైనా టైల్స్ చూద్దాం. ఇవన్నీ ఏం బాగాలే. సో ఇది బాగానే ఉంది. ఒక్క నిమిషం, ఆ దొంగోడు మళ్ళీ వచ్చాడు. వాడిని ఈసారి బేస్ బాల్ తోటి డైరెక్ట్గా మీదకి పంపించేద్దాం వితౌట్ ఎనీ ఫ్లయింగ్ టికెట్స్. సో నా బేస్ బ్యాట్ ఏడుంది? ఒక్క నిమిషం, ఇక్కడ ఉంది. సో వాడు చూడండి ఎంత మంచిగా మాస్క్ వేసుకొని తీసుకెళ్తున్నాడో. వాని మీద హెడ్ షాట్ ఇచ్చేసాం. ఓకే, బాయ్ బాయ్. వీడు ఈసారి ఏం ప్లాన్ చేసిండు? ఈసారి డైరెక్ట్ సిపిఓ వేసేసిండు. నాకు తెలిసి వీడు ఇంట్లో ఏమైనా పీసీ సెటప్ చేసుకుందామా అని అనుకుంటున్నా కావచ్చు వాడు. సో ఈ పీసీని మనం రీఫ్రెష్గా అన్బాక్స్ చేసి ఎక్కడుందో అక్కడ ప్లేస్ చేసేద్దాం. సో చూడండి, వాడు తీసుకెళ్ళిన ప్రతిసారి మన డెస్క్టాప్ అయితే చిందర వందర అయిపోతుంది. ఈ మానిటర్ని కూడా కరెక్ట్గా ప్లేస్ చేద్దాం మనము. సిపిఓ సెట్ అయిపోయింది. ఓకే, మానిటర్ని కూడా కరెక్ట్గా సెట్ చేద్దాం. అండ్ ఓకే, డబ్బులు అయితే వస్తున్నాయి మెల్లమెల్లగా. ఓకే, డెస్క్టాప్ అసలు కీబోర్డ్ ఏమైంది? ఓకే గాయ్స్, ఇక్కడ ఉంది కీబోర్డ్ కనిపించింది, కానీ ఇప్పుడు దాన్ని ప్లేస్ చేసే అంత ఓపిక లేదు నా దగ్గర. సో మనం మళ్ళీ కంప్యూటర్ని యూజ్ చేసి చక్కగా మన సీలింగ్ని అయితే అప్గ్రేడ్ చేద్దాం అనమాట. సో నాకైతే సీలింగ్ ఏంటి ఇవన్నీ నచ్చట్లే గాయ్స్ నాకు ఇవన్నీ. సో లాస్ట్ అయితే వుడెన్ తోటి బాగుంది ఆ కలరు. అండ్ ఒక్కసారి లుక్ ఇచ్చుకోవచ్చు ఎంత బాగా అనిపిస్తుందో. ఒక్క నిమిషం. అండ్ మనకైతే ఏదో బిల్ వచ్చింది ఎఫ్పే నుండి, ఆ బిల్ని కూడా కట్టేద్దాం. సో ఓకే, బిల్ పేడ్, సక్సెస్ఫుల్లీ పేడ్ అనమాట. అండ్ ఫ్రెండ్స్, మనమైతే ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఒక బాడీ గార్డ్ని అయితే పెట్టిద్దామని. సో ఒక బాడీ గార్డ్ని అయితే పెడదాం. ఎంత రెంట్? 8,000 అయితే ఉంది గాయస్. ఓకే, ఏమైతే అదైంది పెట్టేద్దాం ఒక బాడీ గార్డ్ని. సో చూడొచ్చు మన కేఫ్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. సో ఒక్కసారి బాడీ గార్డ్ని చూద్దాం వెళ్ళి. చూడండి సీలింగ్ కూడా బాగానే ఉంది, మొత్తం బాగా అనిపించింది అనమాట మాడిఫికేషన్ అయితే. హాయ్ బాడీ గార్డ్, రావాలమ్మా రావాలి. సో వాడైతే అందరినీ రమ్మంటున్నాడు గాయస్, బాగానే పనిచేస్తాడు అనుకుంటా. సో ఎవరైనా దొంగలు రావాలి చూసుకోమలా. ఓకే బాస్, నాకు వదిలేయండి. అండ్ నాకైతే ఈ రూమ్స్ అన్నిటినీ అన్లాక్ చేయాలని అనిపిస్తుంది అనమాట. సో ఇంకేంటి మరి చూద్దాం, అన్లాక్ దాని ప్రైస్ ఎంత ఉందో చూద్దాం, ఆ రూమ్స్ ప్రైస్. సో అది కూడా రెంటే మనకి. ఒక్క నిమిషం చూద్దాం. అండ్ దానికంటే ముందు మనం కస్టమర్ రివ్యూస్ చూడాలి కాబట్టి సో కస్టమర్ రివ్యూస్ని అయితే చూద్దాం. మై కేఫ్. ఓకే, అందరైతే బాగానే పెడుతున్నారు. ఎస్పెషల్లీ ఆ రెట్రో గేమ్స్ ఏవైతే ఉన్నాయో దానికి అయితే ఎక్కువ పాపులారిటీ పెరుగుతుంది ఈ మధ్యన. సో అందుకనే మనం రెట్రో గేమ్స్ని ఎక్కువ పెడదాం, దానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇద్దాం మనము. అండ్ సో మరి ఇంకెందుకు లేటు, ఆ రూమ్స్ని కూడా అన్లాక్ చేసేద్దాం. సో చూడొచ్చు ఇదే రెంట్ ఏ షాప్, ఇక్కడే అనమాట మన రూమ్స్ అన్నీ ఉండేటివి. సో ప్రైస్ అయితే అంత ఎక్కువ ఏం లేదు, నేను అంత ఎక్స్పెక్ట్ చేయలే. సో 1000 రూపీస్ ఉందన్నమాట రౌండ్ ఫిగర్లో. సో దాన్ని బాయ్ చేద్దాం, చూద్దాం ఒకసారి లోపల ఎలా ఉందో ఆ రూము. మనం ఆర్డర్ చేసింది రూమ్ కాదనమాట, కిచెన్.
కిచెన్ ఆర్డర్ చేసినాం మనము. సో ఇక్కడ ఒక చెఫ్ని కూడా పెట్టిద్దాం. అండ్ ఈ రూమ్ కూడా చూడొచ్చు, ఇది అన్లాక్ అయిపోయింది. సో ఈ చిన్న రూమ్ ఓకే, దీనికి సపరేట్ అన్లాకింగ్ ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి. సో ఆ రూమ్ని కూడా కొనేద్దాం. సో చూడొచ్చు, ఇందులో కూడా మనం రెట్రో గేమ్స్ తోటి నింపేద్దాం అనమాట. సో ఇంకెందుకు లేటు, అది కూడా కొనేద్దాం ఆ చిన్న రూమ్ని. ఆ చిన్న రూమ్లో మనం మంచి అప్గ్రేడెడ్ పీసీని అయితే బుల్ చేద్దాం మనం దాంట్లో. రూమ్ నెంబర్ వచ్చేసి 2 అనమాట, ఆ చిన్న రూమ్ వచ్చేసి. సో చిన్న రూమ్కి కూడా అంతే రేటు, ఒక 100 రూపీస్ తక్కువేమో ఉందంతే. సో దాన్ని కూడా కొనేద్దాం. రెంట్ కూడా ఉంటుందా నాకు తెలిసి, రెంట్ కూడా ఉంటుంది అనుకుంటా, 150 రూపీస్ అంట. సో మనం బై చేద్దాం. సో థర్డ్ది కూడా వచ్చేసింది, థర్డ్ది ఓకే, థర్డ్ది కూడా బై చేసినాం. సో ఆ రూమ్ కూడా అన్లాక్ అయిపోయింది అనమాట. మీద స్టేర్స్ ఉంటుంది కదా, నాకు తెలిసి ఆ స్టేర్స్ది అన్లాక్ అయిపోయింది అనుకుంటా. సో చూడొచ్చు, ఈ చిన్న రూమ్ చూడొచ్చు, ఇది కూడా దీంట్లో మనం పీసీ పెడదాం. అండ్ మీదికి వెళ్ళి ఒకసారి చూద్దాం, మీదికి వెళ్ళొచ్చా? ఓకే, ఎక్కడికి రావట్లేదు స్టేర్స్, అసలు చాలా కష్టంగా ఉంది. సో వెళ్ళడానికి రావట్లేదు అసలు. ఓకే, దాన్ని సపరేట్గా కొనాలనుకుంటా నాకు తెలిసి. ఓన్లీ మనం రెంట్కి తీసుకుంది స్టెప్స్ వరకే, అంటే స్టెప్స్ వరకే కొనేసినాము. స్టెప్స్కి తర్వాత రూమ్ మనం నెక్స్ట్ వీడియోలో కొందాం అనమాట. సో ఇప్పటికైతే మళ్ళీ మనం రెట్రో మిషన్స్ని ఆర్డర్ పెడదాం. సో కంప్యూటర్ తల్లి వచ్చేసే అమ్మ. అండ్ అమెజాన్ నుంచి మనం ఎప్పట్లాగానే రెట్రో మిషన్ని ఆర్డర్ చేయబోతున్నాం. సో అదే మిషన్ సేమ్ మనం ఏదైతే ఎక్కువ పెడుతున్నామో లైన్గా, ఆ మిషన్ని ఇంకొకటి ఆర్డర్ చేసేసిన. ఆర్డర్ కన్ఫర్మ్డ్ అనమాట. సో ఇంకొద్దిసేపట్లో రెట్రో మిషన్ రాబోతుంది. సో రెట్రో మిషన్స్ని అయితే ఆర్డర్ చేయడం జరిగింది. సో బయటికి వెళ్ళి బాడీ గార్డ్ తోటి కొద్దిసేపు ముచ్చట్లు పెడదాం. ఏంటి బాడీ గార్డ్, కాళ్ళు నొప్పి పెడుతున్నాయా? లేదు బాస్, మన షాప్ కోసమే కదా పని చేస్తున్నది. హే హే హే, మన షాప్ కాదు, నా షాప్. త్వరలో వీడు మనకు షేర్స్ కూడా ఇవ్వమని అడుగుతాడేమో. సో చూస్తుండగానే మన ఆర్డర్ అయితే వచ్చేసింది, రెట్రో మిషన్. సో దీన్ని లోపల పెట్టేద్దాం. అండ్ ఇంకొక న్యూ రూమ్లో ఉంటుంది కదా, ఆ న్యూ రూమ్లో పెట్టేద్దాం, ఎందుకంటే ఇక్కడ ఖాళీ లేదనమాట. సో ఇక్కడ పెట్టేస్తున్నా అన్బాక్స్ చేసేసి. సో అది మెల్లమెల్లగా తిరుగుతూనే ఉంది. అది తిరిగే లోపల మనం ఇక్కడ ప్లేస్ చేసుకుందాం. ఇక్కడ పెట్టేసినాం అనమాట. అండ్ సో చూడొచ్చు ఎంత బాగుందో రెట్రో మిషన్స్. అండ్ ఇంకొకటి మనం కంప్యూటర్ సెటప్ కోసం ఒక మంచి చైర్ని అయితే కొందాం. సో చైర్ కోసం వెతుకుతున్నాం. సో ఈసారి మంచి గేమింగ్ చైర్ అయితే కొందాం అనమాట. సో ఇక్కడ చూడొచ్చు, అండ్ ఇక్కడ గేమర్ చైర్ అనే ఉన్నది అనమాట. సో అది ఎంత రేట్ అన్నా ఓకే, అది బై కాలేదన్నమాట, అంటే అంత పైసలు లేవు మన దగ్గర. అప్పటి వరకు మనం టేబుల్ కొందాం, కంప్యూటర్ టేబుల్ అనమాట, మంచిది కొందాం ఈసారి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ కంప్యూటర్ టేబుల్ అనేది మంచిగా కనిపిస్తుంది అనమాట. సో దాన్ని బై చేద్దాం. ఓకే, సక్సెస్ఫుల్లీ మన ఆర్డర్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ చూడొచ్చు, ఇంకేంటి, మనం పీసీలో నుంచి ఎగ్జిట్ అయిపోదాం. సో బయట ఆర్డర్ కోసం వెయిట్ చేయాలి మళ్ళీ ఇప్పుడు. సో చూడొచ్చు, కస్టమర్స్ వస్తున్నారు, వీళ్ళు రిచ్ అనుకుంటా నాకు తెలిసి. సో మనం బయటికి వచ్చి చూస్తే టైం ఏమో తెలియదు మనకు టైం. సో మన ఆర్డర్ అయితే వచ్చేసింది చాలాసేపటి తర్వాత. సో కంప్యూటర్ టేబుల్ని అక్కడ లాస్ట్ రూమ్లో, ఏదైతే ఈ చిన్న రూమ్లో మనం కంప్యూటర్ సెటప్ చేద్దాం అనుకున్నామో అక్కడనే ఈ టేబుల్ పెట్టేద్దాం అనమాట ఇక్కడ. సో మంచి ఎగ్జాక్ట్లీ మిడిల్లో పెడదాం. అండ్ ఇక్కడ ఒకటి, దాని ఆపోజిట్లో ఇంకొకటి కూడా పెట్టేద్దాం. సో చూడొచ్చు, ఈ రొటేట్ అయితే చాలా స్లోగా అవుతుంది నాకు తెలిసి. అండ్ మిడిల్లో పెడదాం, దాని ఆపోజిట్లో ఇంకొక గేమింగ్ పీసీ పెడదాం. అండ్ ఇక్కడైతే ఏం తగ్గదు, మనం ప్రైస్ విషయంలో అన్నీ మంచి కంప్యూటర్ పెడదాం, అంటే గేమింగ్ పీసీ లాగా. నాకు తెలిసి అమెజాన్ మీద ఉందనుకుంటా నాకు తెలిసి. ఆర్డర్ చేయగానే మీద నుంచి కిందికి పంపించేస్తున్నాడు డైరెక్ట్. అండ్ ఈ దొంగోడు మళ్ళీ వచ్చాడు. సెక్యూరిటీ ఏం చేస్తున్నారు, బాడీ గార్డ్ వాడిని తరిమి గెంటేసేయి, వీడు దొంగని తప్ప అందరినీ చూస్తున్నాడు ఫ్రెండ్స్. సో కస్టమర్స్ మెల్లమెల్లగా అందరు వస్తున్నారు, మనకు డబ్బులు కూడా కొంచెం ఇంక్రీజ్ అవుతున్నాయి.
డబ్బులు వచ్చిన కొద్దీ మనం రెట్రో గేమ్స్ కొంటున్నాం కాబట్టి సో దానికి మేనేజ్ అయిపోతుంది. ఇంకెక్కువ రెట్రో గేమ్ పెడితే మనం అంతమంది వస్తారు, అన్ని డబ్బులు కూడా వస్తాయి. సో టైం చూస్తే టైం అయిపోయింది, వీళ్ళేమో ఆడుతున్నారు. సో మనం అప్పటిదాకా లోపల ఏమన్నా ఓకే ఈ రెట్రో గేమింగ్ని మనం బయట పెట్టేసాం, అక్కడ పెట్టేసాం అనమాట. అండ్ అది అక్కడే ఉన్నది. గ్రీన్ డ్రీమ్ని తీసుకెళ్ళి దాని పక్కన పెట్టేసాం. 2 రెట్రో గేమ్స్ అయిపోతుంది పక్కన. అండ్ మెల్లగా దీని అయితే ఇక్కడ ప్లేస్ చేసేసిన. ఓకే ఇక్కడ 2 గేమింగ్ రెట్రోస్ అయితే సెట్ అయిపోయినాయి. సో షాప్ క్లోజ్ చేస్తామంటే కస్టమర్స్ అయితే వస్తున్నారు, టైం అయితే అయిపోతుంది. ఓకే 20 అయిపోతుంది టైం మనకి, అంటే మ్యాక్సిమం టైం అయిపోయింది. సో షాప్ క్లోజ్ టైం అయిపోయింది, క్లోజ్ చేసేద్దాం కేఫ్ని అయితే. ఓకే ఇంకా క్లోజ్ చేయగానే అందరూ రిటర్న్ వెళ్ళిపోతారు అనమాట. సో బాయ్ బాయ్ బాయ్, రేపు రండి అందరూ, మళ్ళీ వస్తూ ఉండండి మన షాప్కి. అందరు కోపంతో వెళ్ళిపోతున్నారు, సారీ గాయ్స్ ఏమనుకోకండి. నేను కూడా ఏం చేయలేను, కేఫ్ క్లోజ్ చేసే టైం అయింది. సో మరి ఇంకేంది లేటు, క్లోజ్ డోర్ వేసి వెళ్ళిపోదాం అనమాట. ఓకే క్లోజ్. అండ్ ఏ బాడీ గార్డ్, రాత్రి ఏ దొంగని లోపల దూరకుండా చూసుకోవాలి, ఓకేనా? ఓకే బాస్. అది అలా ఉండాలి. సో ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు వెళ్ళి పడుకునే టైం అయింది. సో మనమైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. అండ్ వీడియో ఎలా ఉంది అని ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం మరిన్ని రెట్రో మిషన్స్ కొని అండ్ మీద ఫ్లోర్ కూడా కొనేసాం అనమాట. అండ్ మంచి గేమింగ్ పీసీని బిల్డ్ చేద్దాం. అండ్ మరి వీడియోస్ని అయితే ఖచ్చితంగా చూడండి, ఇంటర్నెట్ కేఫ్ సిమ్యులేటర్. అండ్ బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.